నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల కోసం భారీ ఆఫర్ను ప్రకటించింది. దాదాపు భారతీయ విద్యార్థుల కోసం $100 మిలియన్ అయితే మాత్రం ప్రకటించింది. అంటే ఏంటి అంటే భారతీయ విద్యార్థుల కోసమే ఇంత ఖర్చు చూపెడుతున్నటువంటి కెనడా ప్రభుత్వం ఎందుకు విద్యార్థులను ఆకర్షిస్తుంది? మరోపక్క అక్కడ ఉన్నటువంటి వస్తువులేంది, భారత విద్యార్థులకే ఇంత భారీ మొత్తంలో ప్రకటించడం ఏంటి, దీని అనుకున్నటువంటి మతలబ్ ఏంటి, గతానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నత విద్యలో ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి ఈరోజు వివరించడానికి ఎన్బివి సుబ్బారావు గారు, ప్రముఖ ఎడ్యుకేషన్ డిజైనర్, ఆధార్ ఎంఎస్సి ఎంఫిల్ బిఈడి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి సుబ్బారావు. నమస్తే అండి సార్. అంటే ఏంటి కెనడా ప్రభుత్వం ఏంటి భారీ ఆఫర్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి? దాదాపు $100 మిలియన్ భారతీయ విద్యార్థుల కోసమే ప్రకటించడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది మన విద్యార్థులందరికీ కూడా, విదేశీ విద్య కోసం చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక గొప్ప న్యూస్ అండి. ఎందుకంటే యుఎస్కి సంబంధించినటువంటి కఠినతరమైనటువంటి నిర్ణయాలు, అలాగే కెనడాకు సంబంధించినటువంటి నిర్ణయాలు, ఆ తర్వాత యూకేకి సంబంధించినటువంటి నిర్ణయాలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా మన మీద కండిషన్స్ పెరిగిపోతూ వీసాలు తగ్గిపోతూ ఉన్నటువంటి సందర్భంలో కెనడా మరొకసారి మనకు స్వాగతం పలుకుతుంది. అంటే విదేశాల్లో చదువుకోవాలనేటువంటి పిల్లలకి ఒక గుడ్ న్యూస్. మరి ఎందుకు $100 మిలియన్ అంటే సుమారుగా 920 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తుంది, ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్ అని చెప్తూ ఉంది. సో మరి ఎందుకు చేస్తుంది అన్నప్పుడు అండి కొన్ని గణాంకాలు మనం చూడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. 2023 నుంచి కూడా చూస్తే కెనడాకి వెళ్ళేటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. 2023లో ఐ థింక్ సెప్టెంబర్ ఇంటేక్ అనుకుంటా సుమారుగా 149,000 మంది, 150,000 మంది ఉంటే 2024కి కొంచెం ±80,000 పడిపోయింది. అదే 2025కి 10,000కి వచ్చేసింది, 9,950 మంది మాత్రమే. అంటే సుమారుగా 90% డిక్రీజ్ అయిపోయింది. మరి ఎందుకు అంటే అప్పుడున్నటువంటి జియో పొలిటికల్ కండిషన్స్, మనకి వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్స్ వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఒక ముఖ్యమైనటువంటి విషయం. రెండో విషయం, ఇప్పటికీ కూడా కెనడాలో ఉన్నటువంటి విదేశీ విద్యార్థుల్లో సింహభాగం మనదే, భారత విద్యార్థులు. 4,27,000 మంది, సుమారుగా 805 మంది అనుకుంటా విదేశీ విద్యార్థులు ఉన్నారు. సో మరి భారతదేశం అంత పెద్ద స్థాయిలో వాళ్ళకి విదేశీ విద్య ద్వారా భారతదేశం అంత పే చేస్తున్నప్పుడు గత 2 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కండిషన్స్ పక్కన పెడితే మరలా మనతో మంచి సంబంధాల కోసం వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఒక ఇన్వైట్ చేయటమే కాకుండానండి, గవర్నమెంట్తో మన మార్చి ఫిబ్రవరిలో జరిగినటువంటి డిస్కషన్లో చాలా మంచి MOUలు కూడా జరిగాయి. సో దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. హైబ్రిడ్ సెంటర్స్ని స్టార్ట్ చేయడం, లెర్నింగ్ సెంటర్స్ని స్టార్ట్ చేయడం కానివ్వండి, 13 యూనివర్సిటీలతో రిలేషను, అంటే ఐ మీన్ వాళ్ళతో కొలాబరేషన్ కానివ్వండి, ఒప్పందాలు కానివ్వండి. అంటే ఈ మధ్య కాలంలో అంటే మార్క్ కార్నీ కెనడా ప్రధాని కొత్తగా పర్యటించినప్పుడు మన దేశాల మధ్య అంటే భారత్ కెనడాల మధ్య ఒప్పందాలు జరిగినాయి. దానిలో భాగంగా అంటే గతంలో జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు కెనడా భారత్ సంబంధాలు అప్పటికి ఇప్పటికి అంటే మనం కొత్తగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్ని అంటే సంబంధాలు మెరుగుపడ్డాయి అనుకోవచ్చు. చాలా అండి, 100% మెరుగుపడ్డాయి. అప్పుడు నేను అందుకే కదా ఇప్పుడు గణాంకాలు చెప్పినటువంటి చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. పిల్లలు 10,000 మందికి వచ్చేస్తే 150,000 నుంచి 3 సంవత్సరాల్లో అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. మరలా పూర్వ వైభవం అక్కడ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు వస్తున్నటువంటి స్టెప్స్ ప్రకారం. అంతేకాకుండా దీనికి ఏమిటంటే ఇండియా కెనడా టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ అని ఒక పేరు పెట్టి ఈ కొత్త ఒప్పందాలు దాని పేరు మీద జరుగుతూ ఉన్నాయన్నమాట అండి. సో ఇది అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా, ఎవరైతే కెనడాలో చదువుకోవాలనుకుంటున్నారో లేదా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో, విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వాళ్ళకి అనేటువంటి మంచి అవకాశం, ఖచ్చితంగా ఒక శుభవార్త లాంటిది. మరి కెనడా విషయానికి వస్తే అక్కడ విదేశీ విద్య పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటప్పుడు ఖచ్చితంగానండి హైలీ ఎక్స్పెన్సివ్ అండి. యుఎస్ తర్వాత ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి సిటీ. అక్కడ మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్సే సుమారుగా $23,000 అవుతాయి ఒక సంవత్సరానికి. ఇక్కడ మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 2 రకాల కాలేజెస్, ఒకటి యూనివర్సిటీస్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీసు, ఇంకొకటి ప్రైవేట్ యూనివర్సిటీసు, మూడవది కమ్యూనిటీ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ లెక్క అనమాట అండి. ఈ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి అక్కడ ఫీజు సుమారుగా మనకి $20,000 నుంచి $37,000 వరకు ఉందన్నమాట అండి. సో అదే కమ్యూనిటీ కాలేజెస్కి వచ్చేటప్పటికి $7,000 నుంచి $22,000 ఉంది. సో అంటే
ఈ మొత్తం ఇప్పుడు చెప్తున్నటువంటి $1,000 మిలియన్ విషయంలో సుమారుగా 220 మంది స్టూడెంట్స్కి కంప్లీట్ ఫ్రీ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ ఇవ్వాలి అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి దీన్ని ఎలా అవైల్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమిటి దీని కండిషన్స్ అనేటువంటి ఇప్పటి వరకు రెడీ కాలేదు. రాబోయేటువంటి రోజుల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో దీనికి జనరల్గా ఏమవుతుందంటే ఎవరికి స్కాలర్షిప్ ఇస్తారు అంటే ఖచ్చితంగా అండి వాళ్ళ ప్రొఫైల్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉందో మెరిట్ బేసిస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దానికోసం పిల్లలు ఖచ్చితంగా మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే కెనడా అనేటువంటిది ఇప్పుడు హెవీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉందండి. దేని మీద అంటే ఎడ్యుకేషన్, ఏఐ మీద, పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, డేటా సైన్స్ మీద, డిఫరెంట్ రీసెర్చెస్ మీద, మోస్ట్ పర్టికులర్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద చాలా, అంటే గ్రీన్ ఎనర్జీ లాంటి వాటి మీద చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఆ విధమైనటువంటి గోల్స్ ఉన్నటువంటి పిల్లలకి ఇది ఖచ్చితంగా ఒక మంచి అవకాశం. వాళ్ళకి క్రెడెన్షియల్స్ కూడా బాగుండుంటే, ప్రొఫైల్ మంచిగా బాగుండుంటే, సో వాళ్ళు కూడా మన పిల్లలు వాళ్ళలో అంటే ఈ 220 మందిలో అయితే చాలా వాళ్ళు సేవ్ చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. రైట్ సార్, అంటే అమెరికా తర్వాత ఎక్కువగా కెనడాకి వెళ్ళటానికి ఎక్కువగా విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ముఖ్యమైనటువంటి ఏమిటంటే అండి PSW అండి, పోస్ట్ స్టడీ వర్క్. సో 2 సంవత్సరాలు కోర్సు చేస్తే మీకు 3 సంవత్సరాలు PSW ఉంది అక్కడ. సో పోస్ట్ సర్వీస్ వర్క్ అనేటువంటి 3 సంవత్సరాల వరకు అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. 1 ఇయర్ వర్క్ చేస్తే 1 ఇయర్, సో లెస్ దెన్ 1 ఇయర్ చేస్తే PSW లేదు. సో ఇది మొట్టమొదటిదండి. సో అంతేకాకుండా అంతకుముందు ఏంటంటే పిఆర్కి సంబంధించి అక్కడ చాలా రూల్స్ సడలించారు. సో అట్లాగే ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేలో పిఆర్ ఇవ్వటం అనేటువంటివి ఇలాంటి చాలా అట్రాక్ట్ చేశారనమాట ఒక 7 సంవత్సరాల క్రితం. అందువల్ల ఏమిటంటే మన విద్యార్థులు ఎక్కువ మంది US కన్నా కూడా కెనడాకి అక్కడ వెళ్ళటానికి ఉంది. అందుకే ఇండియా నుంచే సింహభాగం, సుమారుగా 4,80,000 మంది పిల్లలు ఇండియా నుంచి అక్కడ ఉన్నారు. సింహభాగం మన వాళ్ళే ఉండటం అనేటువంటి PSW ఒక ఇంపార్టెంట్ విషయం అండి. సుబ్బారావు గారు, అంటే గతంలో మనం చూసాం జస్టిన్ ట్రూడో చేసినట్టు కొన్ని తప్పిదాల వల్ల విద్యార్థులు వెళ్ళలేకపోయారని మనం ఇంతకుముందు గణాంకాలతో సహా మీరు చెప్పారు. ఈ నేపథ్యంలో దాన్ని పోడ్చడం కోసం అంటే 2 దేశాల మధ్య, భారత్ కెనడాల మధ్య సంబంధాలు మెరుగుపరచడం, మరోపక్క విద్యార్థులు ఎక్కువగా అంటే గత పూర్వవైభవాన్ని తీసుకోవడం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. కాకపోతే ఒక్కటి మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి వాళ్ళు $1,000 మిలియన్ ఆఫర్ చేశారు అంటే మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు లక్షల్లో పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు $1 బిలియన్ ఇస్తున్నారు మన వాళ్ళు, మన ఇండియన్ మనీ $1 బిలియన్ వెళ్తున్నాయి. సో ఒక రకంగా ఏమిటంటే వాళ్ళు కొంత ఒక అట్రాక్టివ్గా ఒక స్కాలర్షిప్ అనేటువంటి పదాన్ని తీసుకుని ఈ పెద్ద బిజినెస్కి మళ్ళీ తలుపులు తెరిచారని అనుకోవాలి. అంతే తప్ప పూర్తిగా మన మీద ప్రేమతో అమెరికాలో అవచ్చు, లేకపోతే ఇతర ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అమెరికా అవచ్చు, లేకపోతే మిగిలినటువంటి కంట్రీస్లో అవచ్చు ఎక్కువగా భారత్కు చెందినటువంటి అంటే శాస్త్రవేత్తలు అవ్వచ్చు, పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, లేకపోతే మెరిట్ విద్యార్థులు అవ్వచ్చు, భారత్ నుంచి వెళ్ళే వాళ్ళే ఉంటారు ఎక్కువ. అందుకోసమే అంటే ప్రతిభ ఉన్న వాళ్ళని వెలికి తీయటం కోసం, లేకపోతే వాళ్ళకి సేవలను ఉపయోగించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు. ఖచ్చితంగా అండి. అంటే ఏదేమైనా ఏంటంటే నేను యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్గా ఏం చూస్తానంటే, అక్కడ యుఎస్లో కండిషన్స్ స్ట్రిక్ట్ అయినా, కెనడాలో అయినా, లేదా యూకేలో అయినా, లేకపోతే ఫ్రాన్స్లో అయినా, ఎక్కడైనా సరే మెరిట్కి డోకా లేదండి. సో మెరిట్ అనేటువంటి వాడు ఆ పిల్లల్ని వాళ్ళు ఎవరైనా సరే స్వాగతం పలకాల్సినటువంటిది. ఎవరైతే మేనేజ్ చేసి మంచి ప్లానింగ్ లేకుండా ఉంటారో వీళ్ళకి సమస్య తప్ప, ఎప్పుడైతే మెరిట్ పిల్లలు ఉన్నారో ఎవరైనా సరే వాళ్ళని ఆహ్వానించాల్సినటువంటిది. ఇప్పుడు యుఎస్ఏలో సంబంధించిన రూల్స్ ఉన్నాయి. సో వాళ్ళ నెంబర్ ఏం తగ్గించలేదు కదా. ఇప్పుడు ఎన్నైతే మనకి వీసాలు ఇవ్వబోతున్నారో ఆ నెంబర్ ఏమి డ్రాస్టిక్గా తగ్గించలేదే. 10,000కు 15,000కి తీసుకొచ్చారు, 80,000 నుంచి కాదు కదా. కాకపోతే ఏంటంటే రూల్స్ అనేటువంటి స్ట్రిక్ట్ చేసినప్పుడు ఎవడైతే ఎలిజిబుల్లో అలాంటి మంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇంకొకటి అంటే అమెరికా కఠిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాన్ని కెనడా ఎన్కాష్ చేసుకోవాలనే ప్రయత్నం కూడా నేనంటే ఒకటి చెప్తున్నా, ఇక్కడ 2 విషయాలు చూడాలి. అంటే యుఎస్ఏలో ఉన్నటువంటి పాజిటివ్, ఇక్కడ కఠిన నిర్ణయాలు ఉన్నప్పటికీ ఈ కెనడాలో ఉన్నటువంటి అంటే మారినటువంటి పరిస్థితులు ఒకటి. ఇక్కడ ఏమిటంటే యుఎస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వీసాస్ ఇండియన్ స్టూడెంట్స్కి ఏదైతే ఉందో అదేమి తగ్గించాల. నిర్ణయాలు అయితే కఠినంగా తయారు చేశారు తప్ప నెంబర్ తగ్గించలేదు. ఎప్పుడు లాసిపోతామండి. మీరు 100 మంది వచ్చేటువంటి ప్లేస్లో లేదు మీకు 50 మందికే ఆపేమన్నారు అనుకోండి, లేదా 60 మందికే రండి అన్నారు అనుకోండి, అప్పుడు కదా ఇబ్బంది. సో మెరిట్కి ఇబ్బంది ఏమీ లేదు కదా. ఎవరైతే ఫ్రాడ్ చేసి ఇబ్బందులు అంటే కఠినతరం చేయాలి. ఇప్పుడు అదే కెనడాకి సంబంధించి మీరు ఇన్ని సంబంధాలు మెరుగుపరచడానికి దారులు ఏర్పడుతున్నప్పటికీ కూడా ఇండియన్ వీసాకి సంబంధించి నెంబర్ పెంచుతున్నాం అనేటువంటి ప్రకటన అయితే నేను చూడాల.
సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి బాగా తగ్గించారు. అంటే వీసా సక్సెస్ రేట్ అనేటువంటిది బాగా తగ్గిపోయింది. ఇదివరకు 65% ఉండేటువంటిది ప్రీవియస్ ఇయర్స్లో బాగా తగ్గిపోయింది, ఈవెన్ కెనడాలో కూడా. సో మరి ఆ సందర్భంలో ఈ ఇండియన్ స్టూడెంట్స్కి నెంబర్ మనం పెంచుతున్నాం అనేటువంటి మాట అయితే మనం చూడలేదు. సో ఇది ఇక్కడ చూడాల్సినటువంటి, అక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్ చూడవలసినటువంటి అంశం ఉందండి. రైట్ సార్. అంటే టొరంటో యూనివర్సిటీ నిర్వహణలో పూర్తిగా అంటే ఖర్చులు మొత్తం కూడా చెల్లింపు చేస్తామని చెప్పి ఏ విధంగా చూడొచ్చు అంటే, సో ఇదేమిటంటే ఈ $100 million ఎలా పిల్లలకి ఇవ్వాలి అనేటప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి బాధ్యత అప్పగించినట్టుగా కనిపిస్తుంది. సో మన పిల్లలు ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ని ఆధారం చేసుకుని ఎవరు ఎలిజిబుల్ ఈ యొక్క స్కాలర్షిప్ అనేటువంటిది ఆ బాధ్యత యూనివర్సిటీ ఆఫ్ టొరంటో చేతులు పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో వీళ్ళు ఫైనల్గా డిసైడ్ చేస్తారనమాట అండి. సో దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా కొన్ని రోజుల్లో మనకు రాబోతున్నాయి. రైట్. సుబ్బారావు గారు, అంటే భారత్లో 3 హైబ్రిడ్ స్టడీ సెంటర్లు, ఇన్నోవేషన్ క్యాంపస్లు కూడా ఏర్పాటు చేయడానికి కెనడా ఆసక్తి చూపుతుంది. ఏ విధంగా ఇక్కడ చాలా అంటే మనం అందుకోవాల్సినటువంటి అవకాశాలు ఎక్కడున్నాయి అంటే, ఇప్పుడు చెప్పినటువంటి ఈ పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో 3 హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్స్ని స్టార్ట్ చేయడం కానివ్వండి, 13 MOUలు డిఫరెంట్ యూనివర్సిటీలో ఇండియాలో 13 MOUలు కెనడా యూనివర్సిటీస్లో జరిగినటువంటి సందర్భం అండి. సో దీని నుంచి మన పిల్లలు రీసెర్చ్లో, మోస్ట్ పర్టికులర్లీ ఏఐలో కానివ్వండి, డేటా సైన్స్లో కానివ్వండి, డిఫరెంట్ రీసెర్చెస్లో వీళ్ళు భాగం కావటానికి అవకాశం ఉంది. సో ఈ అవకాశాలను వీళ్ళు అందిపుచ్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటిలో మీకు ముఖ్యంగా చెప్తాను, 3 హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్స్ హబ్స్ ఏదైతే ఉన్నాయో, ఇది డల్హౌసీ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది ఏమిటంటే ఇన్నోవేషన్ క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేస్తుందండి 3 చోట్ల. అందులో ఒక చోట ఏమిటంటే ఐఐటి తిరుపతి, మన ఆంధ్రప్రదేశ్ ఐఐటి తిరుపతిలో కానివ్వండి, హైజర్ తిరుపతిలో కానివ్వండి, ఇన్నోవేషన్ క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ కీ ఫోకస్ ఏమిటంటే ఎనర్జీ, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, వీటి మీద రీసెర్చ్ జరగబోతుంది. అంటే డల్హౌసీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో. సో వీళ్ళు డైరెక్ట్గా ఐఐటి తిరుపతితో భాగస్వామ్యం అవుతున్నారు అనమాట అండి. అక్కడ ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. సో దానివల్ల ఏమిటంటే వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవటం, ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవటం, మన పిల్లల యొక్క స్కిల్స్ ఎన్హాన్స్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది కదండి. సో వీళ్ళ గోల్ ఏమిటంటే అకాడమిక్ అండ్ రీసెర్చ్ని ఇండియా కెనడా మధ్యలో ఆ టైలో స్ట్రెంథన్ చేయాలనేటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశం అనమాట అండి. సార్, అంటే ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఏఐ సమ్మిట్ నిర్వహించారు. దాదాపు చాలా దేశాలు కూడా పాల్గొన్నాయి, ముఖ్యంగా కెనడా కూడా ఇందులో భాగస్వామ్యం. ఏ విధంగా అంటే భారత్తో సత్సంబంధాల విషయంలో ముఖ్యంగా ఏఐ, ఇంతకుముందు కూడా చెప్పారు మీరు, ఏఐపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలి రానున్న రోజుల్లో ఏఐ ఫ్యూచరు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏఐ అని చెప్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏఐపై ఫోకస్ ఎక్కువగా పెట్టాలి. ఏంటి చంద్రబాబు గారు ఇంకొక అడుగు ముందుకేసి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు అడిషనల్గా. మొన్న మీరు అన్నట్టుగా 3వ వరల్డ్ సమిట్ అనమాట అండి. 3వది మన దగ్గర జరిగింది, ఢిల్లీలో జరిగినటువంటి చాలా ప్రెస్టీజ్, చాలామంది వివిధ దేశాల నుంచి పెద్ద పెద్ద అధినేతలంతా రావటం జరిగింది. సార్ మనకి దగ్గర ఏమిటంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ మన దగ్గర ఉంది. సో యువత ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ టాలెంట్ అనేటువంటిది రీసెర్చ్ ఓరియంటెడ్గా మన స్కిల్స్ డెవలప్ కాగలిగితే మనం ఏదైతే 2047కి వికసిత భారత్ అనుకుంటున్నామో దాని అంతకన్నా ముందుగానే చేరుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మన దగ్గర ఉంది. కాకపోతే ఈ ఎనర్జీస్ని మనం ఏ విధంగా రైట్ వేలో ఉపయోగిస్తాము, ఈ రీసెర్చ్లో ఏ విధంగా ఉపయోగిస్తాము, ఇన్నోవేషన్లో ఏ విధంగా ఈ ఎనర్జీస్ని ఛానలైజ్ చేస్తామనేటువంటిది ఇంపార్టెంట్. సో దానికి యువతను రెడీ చేయటం, ఆ రీసెర్చ్లో ఇన్నోవేషన్లో భాగం చేయటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. అది ఏ కానివ్వండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానివ్వండి, అది గ్రీన్ ఎనర్జీ ఇట్లాంటివి కానివ్వండి, లేదా డిఫరెంట్ రీసెర్చెస్, హెల్త్ రిలేటెడ్ రీసెర్చ్ కానివ్వండి, హెల్త్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ రీసెర్చ్ కానివ్వండి, సో ఫార్మా రంగంలో కానివ్వండి, దీని మీద మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాకపోతే ఛాన్స్ అయితే దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఆ మొదటి స్థానానికి వెళ్ళటానికి దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ టాలెంటెడ్ పూల్ మన దగ్గర ఉంది. సో దాన్ని ఏ విధంగా ఛానలైజ్ చేస్తామనే దాని మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అలా కాకుండా యూత్ని సరైనటువంటి దాంట్లో పెట్టకపోతే ఏమవుతుందంటే డివిడెండ్ ఏదైతే అనుకుంటున్నామో అదే భారమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో అందుకని ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం
ఎంత కష్టపడాలో అంత కష్టపడవలసినటువంటి అవసరం, ఇది అద్భుతమైనటువంటి అవకాశం అని నా సుబ్బారావు గారు అంటే ఒక ఎడ్యుకేషన్ డిజైనర్గా తయారుగా ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడున్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అంటే గతంలో ఐటీ విప్లవం ఉండేది, ఇప్పుడు మాత్రం ఏఐ విప్లవం అని ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటే మిగిలినటువంటి దేశాలతో పోల్చుకున్నప్పుడు భారత్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకటి, అందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు మనం కెనడా వెళ్ళామా, యుఎస్ వెళ్ళామా, లేదా జర్మనీ వెళ్ళామా, ఫ్రాన్స్ వెళ్ళామా, ఎక్కడ వెళ్ళామనేది పక్కన పెడితేనండి, ఎవరికైనా సరే రాబోయే 3 సంవత్సరాల్లో జాబ్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది చాట్ జీపీటీ CEO దగ్గర నుంచి సామాన్య వ్యక్తి వరకు ఎవరికీ కూడా క్లారిటీ లేదండి. వాళ్ళు కొంత ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేయొచ్చు, వీళ్ళు చేయలేకపోవచ్చు అంతే. ఎందుకు అంటే టెక్నాలజీ ఏ పక్క నుంచి ఏ విధంగా ప్రపంచాన్ని మార్చేస్తుందో తెలియనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ సాధారణంగా ఇప్పుడు అందరూ చెబుతున్నటువంటిది ఒకే ఒక మాట ఏమిటంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్కిల్స్ని పెంపొందించడమే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం. ఎప్పుడైతే ఈ స్కిల్స్ పిల్లలకు పెరిగినాయో, ఎప్పుడైతే వాళ్ళకి అప్లికేషన్ అనలిటికల్ స్కిల్స్ పెరిగినాయో, క్రియేటివ్ థింకింగ్ పెరిగిందో, రీజనింగ్ ఎబిలిటీస్ పెరిగినాయో, అప్పుడు రాబోయేటువంటి కొత్త రోల్స్ ఏదైనా సరే వీళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయగలరు. అదొక్కటే మన దగ్గర ఉందండి ఇప్పుడు. సో మీకు అందుకే 3 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి రోల్స్ 3 సంవత్సరాల క్రితం మనం విన్నామా? చాలా రోల్స్ వినలేనటువంటి పరిస్థితి. అలాగే రాబోయే 3 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, రాబోయే 10 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి. సో ఏ పరిస్థితి ఎదురైనా సరే వాటిని ఎదుర్కోవాలి అంటే పిల్లలకి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి లోతైనటువంటి విధంగా నేర్పగలిగితే తద్వారా వచ్చేటువంటి స్కిల్సే వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి అనేటువంటిది అందరూ అంగీకరించాల్సినటువంటి విషయం. అంటే ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ వీటన్నిటితో కూడా ముందుకు వెళ్తూ ఏఐ రంగం అవ్వచ్చు, వీటన్నిటి ఒక పాజిటివ్ కావచ్చు లేదా కొత్తది ఇంకోటి అయినా కావచ్చు, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. రైట్, ఏదైనా సరే అంతే ఏదో జరిగిద్దని చెప్పేసి ఏదో భ్రమల్లో ఉండి దీని మీదే ఫోకస్ పెట్టండి, దీని మీదే ఫోకస్ కాకుండా ప్రపంచ దేశాలన్నిటి కలుపుతూ భారత్ యొక్క తన స్థానాన్ని కూడా పదిలపరుచుకోండి. రైట్. ఇంకొకటి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కెనడా ఎక్కువగా $100 మిలియన్ ప్రకటించిందని చెప్పేసి. అంటే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉండే అవకాశాలు? సో ఇప్పుడు అదేనండి, అంటే కెనడాలో ఎందుకు ఎక్కువ మంది కెనడా మన వాళ్ళు ఇదివరకు వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే 4 లక్షల పైన ఎక్కువ శాతం అక్కడ ఎందుకు ఉన్నారు అంటే సుమారుగా 18 లక్షలు అనుకుంటానండి. అందులో 4 లక్షలు కెనడాలోనే ఉంటారు మన పిల్లలు. సో ఒకటి PSW అండి, 2 years తర్వాత 3 years పాటు PSW పోస్ట్ స్టడీ వర్క్ అనేటువంటిది ఒకటి. అక్కడ PR అనేటువంటిది, సో వేగంగా PR వస్తుంది అనేటువంటిది రెండో కండిషన్. మూడవది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సపోజ్ మీరు చూస్తేనండి స్టెమ్ యావరేజ్ ప్లేస్మెంట్ రేంజ్ ఎట్లా ఉంటుందంటే స్టెమ్ వాళ్ళకి $50,000 నుంచి $70,000 ఉంటుంది. అదే నాన్ స్టెమ్కి వచ్చేటప్పటికి ఏమిటంటే $40,000 నుంచి $60,000 ఉంటుంది. అలాగే చదువుకునేటప్పుడు పార్ట్ టైం వర్క్ అనేటువంటిది 24 hours per week అఫీషియల్గా అక్కడ ఉంది. సో ఈచ్ అవర్ ఏంటంటే $18 to $25 వస్తాయి. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్, అంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా. అంతేకాకుండా ఏమిటంటే ఎడ్యుకేషన్ హబ్, అది మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్ హబ్. సో అందువల్ల తర్వాత US తర్వాత స్థానంలో ఉంటుంది. సో దాంతో పోల్చినప్పుడు కొంచెం ఖర్చు తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ప్రియారిటీ ఇస్తే ఫస్ట్ US తర్వాత కెనడా అంటే ప్రతి ఒక్క అంటే US కనుక ఒకవేళ కనుక రాకపోతే ఉన్నత విద్య కోసం USకి కనుక వీసా కనుక రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ కెనడా. అవునండి, అవును. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో కూడా మనం చూసాం కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. జస్టిన్ ట్రూడో అక్కడ గొడవలు అవటం అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్లు దాదాపు 2 లక్షలు కాస్త 10,000 వరకే పరిమితం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మరి ఈ యొక్క ఆఫర్ వల్ల మన భారతీయ విద్యార్థులు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనుకో. ఖచ్చితంగా ఎప్పుడైతే సంబంధాలు మెరుగుపడ్డాయో ఆటోమేటిక్గా మనకు అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కాకపోతే వెళ్ళినటువంటి పిల్లలు జాగ్రత్తగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వాళ్ళ ఎఫర్ట్ ఆ చదువు మీద పెట్టి జాగ్రత్తగా వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటం అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. సార్ అంటే ఇంతకుముందు చెప్పారు స్కాలర్షిప్ విషయం అవ్వచ్చు, ఇవ్వచ్చు, అంటే జాబ్ అంటే చదువుకుంటూ వాళ్ళు ప్రైవేట్గా కూడా అంటే ఎంతో కొంత జాబ్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కానీ అమెరికాకి కెనడాకి కంపేర్ చేస్తే ఏ విధంగా ఉండే అవకాశం? ఇక్కడ ఏంటంటే మనకి అఫీషియల్గా ఇది దొరుకుతుంది కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ ఇబ్బంది ఉండదు. అలా చేసుకొని వెళ్ళాలనుకునేటువంటి అక్కడ అట్లా లేదు. 1 year పాటు అక్కడ మనం చేసేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఇది ఒక మెయిన్ ఇబ్బంది అనమాట అండి. సో ఇక్కడ అడ్వాంటేజ్ కెనడాకి సంబంధించినటువంటి అడ్వాంటేజ్, PR PSW అనదర్ అడ్వాంటేజెస్. కానీ ఖర్చుల విషయం చూసుకుంటే ఖర్చులు కంపేర్ చేసినప్పుడు కెనడాలో తక్కువ అవుతుంది. అంటే సెకండ్ ఎక్స్పెన్సివ్, అది ఫస్ట్ ఎక్స్పెన్సివ్ అయితే కెనడా అనేటువంటిది సెకండ్ ఎక్స్పెన్సివ్.
కానీ అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి ఇక్కడ కెనడాలో స్టడీ చేసినటువంటి విద్యార్థులకి జాబ్ పరంగా అంటే ఎక్కువగా ఆఫర్లు ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఒకటి నిజమండి, గత 2-3 సంవత్సరాల నుంచి జాబ్ మార్కెట్ చాలా డల్గా ఉంది. అది యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, కెనడా కానివ్వండి, ఇండియా కానివ్వండి. ఇది పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో రిలేటివ్గా చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు మొట్టమొదటిగా యుఎస్ఏ అయితే తర్వాత కెనడా అవుతుంది. ఇప్పుడు కానీ 3 సంవత్సరాల నుంచి పరిస్థితులు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంది. కాకపోతే ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో, ఎక్స్ట్రాడినరీగా ఉన్నారో వాళ్ళకైతే ఆప్షన్స్ అనేటువంటి స్టిల్ ఓపెన్ ఉన్నాయి. సో ఈ కాంపిటేటివ్ యుగంలో మనం ఎంత స్కిల్ పెంచుకుని ముందుకు వెళ్ళగలమా, ఒకటి కాకపోతే రెండో దానికి ఎలా ప్రయత్నించడమే అనేదే మన చేతిలో ఉంది తప్ప ఇది వరకు అంటే 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవు. ఆల్రెడీ ఇప్పుడు మారినటువంటి జియో పొలిటికల్ కండిషన్స్లో కొంతకాలం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జాబ్ మార్కెట్కు ఉన్నాయి. సుబ్బారావు గారు, అంటే ఎంతోమంది విద్యార్థులకి మార్గదర్శకంగా ఉన్నారు, వాళ్ళని అంటే ఉన్నత చదువుల కోసం మీరు మళ్లించారు. నేపథ్యంలో అంటే ప్రతి దేశం కూడా ఆ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలని చేస్తుంటారు. ఒక్కోసారి నిర్ణయాలు మాత్రం మిగిలినటువంటి దేశాలకు వ్యతిరేకంగా ఉంటాయి. కెనడా తీసుకున్నటువంటి నిర్ణయం అవ్వచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం అవ్వచ్చు, లేకపోతే అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగానా లేకపోతే వాళ్ళ యొక్క రాజకీయ ప్రభావం కోసం అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సో ఇదివరకు ఏమిటంటేనండి పెద్ద ప్రయోజనాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే సొంత ప్రయోజనాలు పెరిగిపోయినాయి. సో అక్కడ మీరు అన్నట్టుగా చక్కగా రాజకీయాలకు సంబంధించి వాళ్ళు నిలబడటం కోసం రకరకాలుగా మారినటువంటి పరిస్థితుల్లో అవి కొంచెం అంటే ఈ కండిషన్స్ బయట దేశాలతో ఉన్న కండిషన్స్ డిస్టర్బ్ అయ్యేవి కాదు. ఇప్పుడు ఏమిటంటే పరిస్థితి మారిపోయింది. సో అందువల్ల ఏమిటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే మారిపోతున్నటువంటి యుగం. ఇప్పుడు నిన్నటి వరకు కెనడాతో సంబంధాలు బాగాలేదు అనుకున్నటువంటి లాస్ట్ 2-3 నెలల నుంచి సో మరింత ముందుకు వెళ్తున్నాయి. అంటే సంబంధాలు మంచిగా వెళ్తున్నాయి, సత్సంబంధాలతో ముందుకు వెళ్తున్నాం. మీరు అన్నట్టుగా బంగ్లాదేశ్తో సంబంధాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఇదేంటంటే అంత అన్సర్టన్గా ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి బయట దేశాల నుంచి మనం ఎంత నాలెడ్జ్ని సంపాదించుకోగలుగుతామా, ఏదేమైనా మాతృభూమి అంటే సో మనల్ని కాపాడేటువంటిది మాతృభూమి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంత నాలెడ్జ్ని ఆ రీసెర్చ్ ద్వారా మనం సంపాదించుకుంటామా, తర్వాత ఏ విధంగా దేశానికి ఉపయోగిస్తామా అనేటువంటి విధంగా మన యువతను తయారు చేయాలి. మీరు చెప్పింది అంటే ఆర్థికంగా ఎదగాలి, ఎస్, విజ్ఞానాన్ని సంపాదించాలి, స్వదేశంలో ఆ ఫలాలు మన స్వదేశానికి ఇవ్వాలి. అంటే చాలా మంది చెప్తున్నారు అంటే ఉద్యోగం చేయటం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని. ఏ విధంగా చూడొచ్చు అంటే లేకపోతే నిజంగా యువత అది స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలంట. ఖచ్చితంగా అండి. భారతీయ విద్యా వ్యవస్థ ఏమిటంటే పని చేయడం కోసం తయారు చేస్తాం. ఇప్పుడు ఎందుకు యుఎస్లో అంత అంటే ఆ మార్కెట్ ఏమిటి, వాళ్ళు బిజినెస్ చేస్తే వాళ్ళ మీద మనం ఆధారపడేటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. మనం జాబ్ చేసేటువంటి కాకుండా జాబ్ క్రియేటర్స్గా తయారు చేయవలసినటువంటిది అని మోదీ గారు కానివ్వండి, మన చీఫ్ మినిస్టర్స్ కానివ్వండి తాపత్రయపడుతున్నటువంటిది. సో అటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. స్టార్టప్స్ కల్చర్ చూడండి, అంటే ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని సక్సెస్ అయినవి పక్కన పెడితే ఆ మైండ్ సెట్ అనేటువంటిది పిల్లలకి ఇవ్వాలి. అయితే సార్ కొంచెం అంటే పారిశ్రామిక విధానం ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే అమెరికా అవ్వచ్చు, లేకపోతే కెనడా అవ్వచ్చు, భారత పారిశ్రామిక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా కొత్తగా భారత్లో అయితే మాత్రం అపార అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగానండి. ఎందుకంటే మన జనాభా ఎక్కువ అండి, మన మార్కెట్ వాల్యూ ఎక్కువ. సో ఖచ్చితంగా వాళ్ళందరూ మన మీద ఆధారపడి ఉన్నారు. సో దాన్ని ఏమిటంటే మనం రైట్ వేలో ఛానలైజ్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతకు అటువంటి మైండ్ సెట్ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఎప్పటికప్పుడు ఏమిటంటే కండిషన్స్ మారిపోతూ ఉన్నాయి. ఈ దేశంతో మనకు సంబంధాలు ఉన్నాయి, ఇదివరకల్లాగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. సో ఆ పారిశ్రామిక విధానాలు మీరు ఏదైతే అన్నారో నాకేమొస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉంది తప్ప విన్ విన్ సిచ్యువేషన్లో లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు యుఎస్ ఏదైతే ప్రవర్తిస్తుందో ఆ తీరు ఎట్లా ఉంది అంటే వాళ్ళకి ఏం కావాలో అది తీసుకోవడం అంతే. అంటే 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్. అంటే యుఎస్ ఫస్ట్ అంటే లేకపోతే స్థానికులకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఒకసారి అక్కడ ఉన్నత చదువులు చదువుకోవటం, అక్కడ ఉద్యోగాలు అభ్యసించడం, అక్కడ ఆ దేశంలో సేవ చేయటం. కానీ చివరికి ఇట్లాంటి అంశాలు తెరపైకి వచ్చినప్పుడు ముఖ్యంగా యువత యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? అంటే ముఖ్యంగా భారతీయ విద్యార్థుల యొక్క చాలా డిస్టర్బ్ అవుతారు కదండి. ఎందుకంటే మన వాళ్ళు గత 15-20 సంవత్సరాల నుంచి అనుభవించినటువంటి సౌఖ్యాలు వేరే, అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి స్థిరత్వం వేరే. కానీ ఇప్పుడు మారినటువంటి 3-4 సంవత్సరాల నుంచి మారినటువంటి పరిస్థితుల్లో చాలా గందరగోళ పరిస్థితుల్లో పిల్లలైతే ఉన్నారు. మరీ ముఖ్యంగా
2022 తర్వాత వెళ్ళినటువంటి పిల్లలు ఎవరైతే మనకి యుఎస్లో వెళ్ళారో వాళ్ళు అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, మారినటువంటి పరిస్థితుల ప్రకారం. సో అంటే అది అమెరికా ఫస్ట్ అని వాళ్ళు చెప్పడం కానివ్వండి, ఎందుకంటే విదేశీ విద్య కోసం అంటే మిడిల్ క్లాస్ పిల్లలు కూడా చాలామంది వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు కష్టపడితే తర్వాత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అనుకునేటప్పుడు అక్కడ అవకాశాలే రాకుండా ఆగిపోయినటువంటి సందర్భంలో చాలా సతమతం అవుతున్నటువంటి పిల్లలు కానివ్వండి, కుటుంబాలు కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సో కాబట్టి దీని గురించి ఏంటంటే చాలా కాషియస్గా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. సో మారినటువంటి పరిస్థితులు వెంటనే 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జాబ్ వచ్చేస్తుంది, వెంటనే నాకు రిటర్న్స్ వచ్చేస్తుంది అనేటువంటి దాన్ని కొంచెం ఆలోచించాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సార్ అంటే చివరిగా చెప్పండి, కెనడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అంటే భారతీయ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క మేధస్సు అవ్వచ్చు, లేకపోతే సృజనాశక్తి అవ్వచ్చు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ అవ్వచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా భారత్కి ఆఫర్ ప్రకటించింది అనుకోవచ్చా? నేనైతేనండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మార్కెట్ వాల్యూ ఎక్కువ, మన పిల్లలు ఎక్కువ, మన వాళ్ళు $1 బిలియన్ అక్కడ ఇస్తున్నారు. సో అది లాస్ట్ 2 years నుంచి బాగా దెబ్బపడింది వాళ్ళకి. అది ఒక ఇన్వైట్ చేయటం. రెండోది మీరు అన్నట్టుగా మనకున్నటువంటి మన పిల్లలకు ఉన్నటువంటి డిసిప్లిన్, మన పిల్లలకు ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్ కానీ అనేటువంటిది ఖచ్చితంగా దేశం యొక్క పరువును నిలబెట్టేటువంటి విధంగా వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నత స్థితికి రావాలనేటువంటిది ఆశిద్దామండి. ఇప్పుడు 13 MUOలు జరిగినాయి. ఓపీ జిందాల్ యూనివర్సిటీ కానివ్వండి, మన IIT తిరుపతి కానివ్వండి, ఇలాంటి చాలా యూనివర్సిటీ SRMతో కానివ్వండి, కొన్ని స్ట్రాటజిక్ MOలు జరిగినాయి అన్నమాట. ఆ ఇన్నోవేషన్ హబ్స్ అక్కడ పెట్టడము. ఇంకొకటి ఇందులో ఏమిటంటే అండి, ఈ హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్స్లో ఇక్కడ ఇండియాలో చదువు మొదలు పెడతారు, కెనడాలో పూర్తి చేస్తారు. మొదటి ఏడాది ఇక్కడ చదివి 2వ ఏడాది అక్కడికి వెళ్ళేటువంటి ఇలాంటి స్ట్రాటజిక్ కొత్తగా మొదలవుతూ ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా, ఇన్నోవేషన్ ఓరియంటెడ్గా ఎక్కువ మంది పిల్లలు గ్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలండి. అంటే చాలామంది కూడా అంటే ఎక్కువగా ఉన్నత విద్యను చదవాలి, ఇతర దేశాల్లో స్టడీ చేయాలని వాళ్ళకి ఇది ఒక వరం లాంటి. ఖచ్చితంగా అండి. ఎవరైతే విదేశీ విద్యకు వెళ్ళాలనుకుంటున్నారో అది మరొక గొప్ప అవకాశం వచ్చినట్టే కదా. సో దాన్ని అందిపుచ్చుకోవాలి. రైట్, థ్యాంక్ యూ అండి సుబ్బారావు గారు. ఇది అంటే ప్రముఖ ఎడ్యుకేషన్ డిజైనర్ ఆధార్ సుబ్బారావు గారు, MSc, MPhil, PhD గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అంటే ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నారో, వాళ్ళ యొక్క కెరియర్ని మెరుగుపరుచుకోవాలనుకున్నారో కెనడా ఇస్తున్నటువంటి ఈ ఆఫర్ అయితే మాత్రం ఒక సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా దీని విధి విధానాలు అయితే త్వరలో ప్రభుత్వం వెల్లడించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం కెనడా ఇచ్చినటువంటి ఈ ఆఫర్ అయితే మాత్రం ఒక భారత్ కెనడాల మధ్య ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది, ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో అయితే అని చెప్పేసి సుబ్బారావు గారు చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Prime 9 న్యూస్.